నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైప్రే రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే ఈ రోజు నేను మా పెద్దనాన్నగారి ఇంటికి వచ్చానండి. ఎందుకంటే మా ఆదరణని వాళ్ళు సూర్యనారాయణమూర్తి నోము నోసుకుంటున్నారనమాట. సూర్యనారాయణమూర్తికి జ్వరపోస్తున్నారు. జ్వరపోయడం అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మీ అందరికీ జ్వరపోయడం అంటే ఏంటో తెలుస్తుంది. అయితే ఈ రోజు జరగబోయే సూర్యనారాయణమూర్తి పూజని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అయితే నాతో పాటు మీరు కూడా పూజకి వచ్చేయండి. కమాన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ స్టవ్ పైన పాలు పొంగడానికి పెట్టారు. ఇది అండి ప్రసాదానికి అని చెప్పేసి ఎసరు పెట్టారు. చూడండి, ఇదంతా కూడా బొట్లు అయ్యి పెట్టి చక్కగా అలంకరించామన్నమాట. చిన్న గిన్నెలోని పాలు పొంగిస్తాం కదా, దీంతో పరమాన్నం చేస్తాము. దీంతో ఏమో పెద్ద గిన్నెలో అండి ప్రసాదం చేస్తాము. అంటే బియ్యం నానబెట్టడం అది చెయ్యమన్నమాట. దేవుడి ప్రసాదం ఎప్పుడు కూడా బియ్యంలో ఇలా నెయ్యి కలిపేసి పాల్లోకి ఇలా వేసేసుకుంటాము. పాలు 3 సార్లు పొంగిన తర్వాత బియ్యం వేస్తాము. సూర్యనారాయణమూర్తికి మనం ఎలాగైతే పొంగిస్తామో సేమ్ యాస్టీస్గా అలాగే పాలు పొంగిచ్చి పరమాన్నం వండుతాం అనమాట. పెద్దదిన మా చిన్నదిన ఇద్దరు కూడా ఈవేళ సూర్యనారాయణమూర్తి పూజ కదా జ్వరపోస్తున్నారు. అయితే ఈ పూజ అయ్యేంత వరకు కూడా వీళ్ళు మాట్లాడకూడదు అనమాట, మౌనవ్రతం పాటించాలి. అందుకని చెప్పేసి వీళ్ళు ఇలాగా కర్చీఫ్లు కట్టేసుకున్నారు. ఈ విధంగా కర్చీఫ్లు కట్టేసుకున్నారు అనమాట. ఎందుకంటే గబుక్కుని మాట్లాడేస్తారు కదా. ప్లస్ ఏంటంటే ఏమీ కూడా బయటికి ఉమ్ము కానీ ఏం కానీ తొల్లకుండా. ఇదిగో పాలు పొంగడం స్టార్ట్ అయింది. పాలు ఇలా పొంగిన వెంటనే ఒక్కొక్కరుగా అందరం కూడా ఎసట్లోని పాలల్లోని బియ్యం వేసేసాము. మొత్తం కుటుంబ సభ్యులందరూ వేయాలి. అలాగే మేము కూడా వేయొచ్చు అనమాట. రిలేటివ్స్ ఎవరైనా అక్కడ అవైలబుల్గా ఉంటే ఆ పూజ అప్పుడు అందరూ కూడా వేయొచ్చు. మేమందరం కూడా ఒక్కొక్కళ్ళగా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలా బియ్యం వేసాము పాలల్లోని. సో పాలల్లో బియ్యం వేసేటప్పుడు ఎప్పుడు కూడా పిడికిడితో తీసుకొని 3 సార్లు వేయాలి. పాలల్లో బియ్యాన్ని 3 సార్లు వేయాలి. అది ఆనవాయి అన్నమాట. ఇక్కడ ప్లేట్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, అలాగే తాంబూలాలకి చిల్లర పైసలు, పువ్వులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారనమాట. ఇక్కడైతే మౌదన అండి ప్రసాదం వండటానికి అని చెప్పేసి 6 దవ్వల బియ్యాన్ని కొలిసింది. ఎందుకంటే చాలామంది మొత్తం వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ వస్తారు. అందుకనేసి 6 దవ్వల బియ్యం కంపల్సరీ ఉండాలి. బియ్యంలోని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి బాగా కలిపేయాలి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా అండి ప్రసాదంలోని వేసుకుంటాము. అలాగే అండి ప్రసాదం చేయడానికి పాలు, బెల్లం, పంచదార ఈ 3 వేసి అండి ప్రసాదం అనేది చేస్తామన్నమాట. ఇక్కడైతే ఓ పక్క పరమాన్నం ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా దించేసి బెల్లం వేయడమే ఉంది. ఎసరు కూడా మరిగిపోయింది అండి ప్రసాదానికి. ఈ ఎసట్లోని బియ్యాన్ని వేసేసుకొని బియ్యం పొంగొచ్చిన వెంటనే దీంట్లోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలే వేసేస్తాము దీంట్లోని. ఇక్కడ ఒక పక్క అండి ప్రసాదం ఉడుకుతుంది, మరో పక్క ఇక్కడైతే ముత్తైదులందరికీ ఇవ్వడానికి సలివిడిని రెడీ చేస్తున్నారు. సలివిడిలో కొంచెం నెయ్యి, పంచదార, యాలకుల పొడి వేసి సలివిడిని ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే సలివిడి పంచిపెడితే చల్లదనం అంటారు కదా, అందుకనేసి సలివిడి వడపప్పు కంపల్సరీ అండి పూజల్లో మాత్రం. సూర్యనారాయణమూర్తికి మెయిన్ సలివిడి వడపప్పే పెడతారు. మొక్క కట్టేసి అలా దేవుడి మూల బేషన్లోని కిందన పెట్టేశారనమాట. 2 రోజులు నానబెట్టి 3వ రోజున మొక్క ఇలా పెద్దగా అవుతుంది.
కొబ్బరికాయలకి గుమ్మడి పళ్ళకి ఇలా మొత్తం పసుపు రాసి బొట్లు పెడతారు. 9 బొట్లు అయితే పెట్టాలి. అమ్మో బొట్లు బొట్టు పెట్టు. కొబ్బరి బొండాల గుమ్మడి పువ్వులకి ఇలా బొట్లు పెట్టేసి ప్లేట్లు సర్దేశాము. ఇక్కడ రేంగాయలు కూడా రెడీ అయిపోయినాయి. ఇదిగో అరటిగెళ్ళు, స్టూల్ని ఇలా పసుపు రాసేసి ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అంతా పెట్టి తయారు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ స్టూల్ మీద దీపం పెడతారు సూర్యనారాయణ మూర్తికి. అదిగో చూడండి, ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ మూర్తి. ఈ ప్రత్యక్ష దైవానికి ఈరోజు పూజ జరుగుతుంది. ఇలా కల్లాపేసి పెద్ద ముగ్గు అయితే పెట్టేసింది మోదిన. చెరుకుగళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. చెరుకుగళ్ళు కడిగేసి పసుపు రాసి ఇలా బొట్లు పెడతారు. వీటిని కూడా జోర పోస్తారు. జోర పోయడం అంటే విసురుతారన్నమాట. సో నేను చెప్పడం ఎందుకు, మీరే చూద్దరు కానీ లైవ్లోని. సూర్యనారాయణమూర్తికి దీపం రెడీ చేస్తున్నారు. అలాగే వినాయకుడిని కూడా రెడీ చేస్తారు. ఆహా అవునా, ఇక్కడ పిల్లలకి క్విజ్ పోటీ జరుగుతుంది. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇదిగో మా పెద్దమ్మ, ఇదిగో చూడండి మా పెద్దమ్మే పుట్టేసింది. పెద్దమ్మ హాయ్ చెప్పు. మా మీరు అలా చెప్పండి. వాళ్ళ ఆన్సర్ ఎవరు ఇక్కడ కూర్చోద్దు. అక్కట దీపం వెలిగించారు ముందు. అలాగే పంచామృతాలు కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది. అన్ని కూడా సర్దేస్తున్నారు అన్నమాట కోడళ్ళు. మొక్క తీస్తున్నారు. బాగా వచ్చింది మొక్క, పొడుగ్గాను. 2 రోజుల నుంచి 3వ రోజు మొక్క వేస్తారు. తర్వాత సప్తమి రోజున మొక్క కట్టి మళ్ళీ ఇవాళ 9వ రోజున ఓపెన్ చేస్తాం. మొక్కలోని ఖర్జూరం, రేగుపళ్ళు అన్ని కూడా ఇలా కలిపేస్తున్నారు. పేరంటాలు కూడా వచ్చేసారు వదినలు.
ఇంకా మేమందరం తాంబూలానికి అయితే వచ్చేసాము. జోరు పోస్తున్నారు కదా, ఇప్పుడు క్యాచ్లు పట్టుకుంటాం అన్నమాట. మా వదిల్ని ఇలా తోసేసి ఇలా పట్టుకుందామని అనుకుంటున్నాను, కానీ వాళ్ళే నన్ను ఇలా తోసేసి ఇలా పట్టుకుంటారు. ఓం ఏకాగ్రే నమః, ఓం అసురాయ నమః, ఓం కమనీయకరాయ నమః, ఓం అబ్జవల్లభాయ నమః. ఓం అచ్యుతాయ నమః, ఓం అమరేశాయ నమః, ఓం పరశ్రీ జ్యోతిషే నమః, ఓం అహస్రాయ నమః, ఓం హరే నమః, ఓం హరే మా అన్నయ్య కోడళ్ళు ఇద్దరు ఇలా వినాయకుడిని పసుపు ముట్ట వినాయకుడిని తయారు చేసి పెడుతున్నారు.
అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం పంచుతున్నారు. తాంబూలాలు ఇచ్చేసి ప్రసాదం పంచుతారు. ఈ ప్రసాదం తీసుకొని తాంబూలాలు తీసుకొని ముత్తైదులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదిగో ఇలాగ అరటిపళ్ళు కూడా పంచుతారు అన్నమాట. నీకు అరటిపళ్ళు ఇచ్చారమ్మా, నువ్వు పంచుతున్నావా? ఇచ్చారా? ఇదిగో పిల్లలకు కూడా అరటిపళ్ళు పళ్ళు ఇచ్చారు. నీకు ఇచ్చారు కన్నా? యూట్యూబ్. పూజ అయిపోయింది. అందరూ కూడా అందినంత వరకు పట్టుకున్నారు. నేనైతే కొబ్బరి బొండం పట్టుకున్నాను, నిజాయితీగా పట్టుకున్నాను. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా నిజాయితీగా అందరం కూడా పట్టుకున్నామండి. నేను ఒక్కదాన్నే కాదు, సరదాగా అలా చెప్తున్నాను అందరినీ ఆట పట్టించడానికి. సో ఇక నా మైక్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట, ఛార్జింగ్ అయిపోయి. సరే అండి, నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.